తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ గతేడాది లీగ్ దిశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ ఈ సీజన్లో ఆ జట్టు అసాధారణ ప్రదర్శనతో అదరగొడుతుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ సమీక్షగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేస్లో నిలిచింది. 9 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో టేబుల్ 3లో కొనసాగుతుంది. గుజరాత్ను సక్సెస్ఫుల్గా నడిపించడంలో కెప్టెన్ గిల్ విజయం సాధించాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్తో రాణించిన గిల్ 2 భారీ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్పై 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అంతకుముందు కేకేఆర్పై 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేరువలో అవుటైన గిల్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన నెంబర్ 1 కెప్టెన్గా నిలిచాడు. 9 మ్యాచ్ల్లో 156 స్ట్రైక్ రేట్తో 389 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్గా నిలిచాడు. అయ్యర్ 9 మ్యాచ్ల్లో 3 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 288 పరుగులు చేశాడు. అంటే గిల్ అయ్యర్ మధ్య 100 పరుగుల వ్యత్యాసం ఉంది. కాగా గుజరాత్కు అతిపెద్ద బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ పరుగుల వరద పారిస్తున్నారు. ఎవరో ఒకరు జట్టు బాధ్యతను తీసుకుంటున్నారు. అయితే పంజాబ్ బ్యాటర్లో ఒక్కరు కూడా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టుకు మైనస్గా మారింది. అయితే అయ్యర్ నాయకత్వంపై మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 11 పాయింట్లతో టాప్ 5లో ఉంది. మొత్తం సీజన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ 456 పరుగులతో టేబుల్ టాప్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.